దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనందరినీ కాపాడిన ఆ త్రియేక దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని కటాక్షం మనందరి మీద నూతనంగా కుమ్మరించబడింది. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఎవరెవరు ఆ ప్రభు వైపుకి ప్రార్థనలో, నిరీక్షణలో చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా నూతన కృపతో బలపరిచే దేవుడు మన పరలోకపు తండ్రి ఈ ఉదయకాలంలో నేను ఉన్నాను, భయపడకుము అని మనందరికీ కూడా ధైర్యంపు వాక్కులను మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, దేవుడేమో ఆకాశమును తెరవలే తొలగించి ప్రతి క్షణము మన వైపే చూస్తూ మనల్ని ఆశీర్వదించాలని, మనము చేసే క్రియలను చూసి ఆయన ఆనందించాలని, తన మహిమతో తను మన కొరకు ఉంచిన ఆశీర్వాదములతో మనల్ని నింపాలని మన వైపే చూస్తూ ఉన్నారు. కానీ మనము అదే తృష్ణతో, అదే నిరీక్షణతో, అదే ఆశతో ఆ ప్రభు వైపు ప్రతి క్షణము చూడగలుగుతున్నామా? ఈ లోకంలో అందరూ కూడా నిమిత్త మాత్రులే. ప్రియులారా, కొంతమంది మనతో అవసరం ఉండొచ్చు, కొంతమంది మనల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు, కొంతమంది మన మీద జాలి పడుతూ ఉండవచ్చు. రకరకాల కారణాల వల్ల మనల్ని వెతుకుతూ ఉంటారు. మరి మనము అదే కారణాలతో ఈ లోకంలో ఉన్న ఎవరెవరినో వెతుకుతూ ఉన్నామా? లేదా ఈ అశాశ్వతమైన లోకంలో నా దృష్టిని ఈ లోకం మీద ఉంచకుండా నా మీద దృష్టి నిలిపి ప్రతి క్షణము నా కొరకు నన్ను దీవించాలని ఆశపడుతున్నా ఆ పరలోకపు తండ్రి మీద, పరలోకం మీద మన దృష్టిని పెడుతున్నామా? చూడండి, 84వ కీర్తనలో 1-2 వచనాల కీర్తనకారుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతివైన దేవా, నీ నివాసము రమ్యమైనది. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ గృహమన్నా చూడండి, ఏ ఇల్లన్నా చూడండి, అందులో రకరకాల బాధలు, రకరకాల వేదనలు, రకరకాల అనుమానాలు, అవమానాలు అన్ని రకాలు ఉంటాయి. కానీ దేవుని గృహము, దేవుని నివాసంలో మాత్రము ఎటువంటి శోధన, ఎటువంటి బాధ లేదు. మనందరం కూడా దేవాలయానికి వెళ్ళడానికి ఎంతో ఇష్టపడతాం. ఎందుకంటే అక్కడ మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉండరు, అక్కడ మనల్ని హింసించే వాళ్ళు ఉండరు, అక్కడ మనం తక్కువ చేసి చూసే వాళ్ళు ఉండరు కదా ప్రియులారా. అంటే ఈ లోకంలో మనం దేన్నైనా ఎక్కువగా వెళ్ళాలని, ఏ స్థలానైనా కోరుకోక ముందు కీర్తనకారులాగా అన్నిటికంటే ఎక్కువ దేవుని నివాస స్థానాన్ని కోరుకోవాలి. కీర్తనకారుడు ఇంకా అంటున్నాడు, ప్రభా, నీ దేవాలయం నాకు రావాలని నా ఆత్మ ఆరాటపడుచున్నది, ఉవ్విల్లూరుచున్నది, తపన పడుచున్నది. ప్రియులారా, దేవుని ఆలయమునకు వెళ్ళినప్పుడు ఆ దేవునితో మనము సంబంధాన్ని, సఖ్యతను కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం, సంతృప్తి, సమాధానం ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ప్రియులారా, ఈ లోకం అంతటా మనము వాళ్ళకు సహాయం చేస్తే తిరిగి మనం సహాయం చేసే వాళ్ళు ఉంటారు. మనం ఇతరుల స్నేహాన్ని కోరితే మన స్నేహాన్ని కోరే వాళ్ళు ఉంటారు. కానీ మనలో ఏ మంచి లేకపోయినా ఆ దేవాది దేవుడు తన నివాస స్థానంలో కూర్చొని ఎప్పుడెప్పుడు మనము తన వైపు చూస్తామని మనల్ని ఆకర్షిస్తూ ఉన్నారు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నీ దేవాలయం అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రియులారా, ఈ లోకంలో ఏదేదో సాధించాలని, సంపాదించాలని, పెద్ద పేరు తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం. కానీ వాటన్నిటి వల్ల మనకి ఏదైనా సంతృప్తి కలుగుతుందా? సంతృప్తి కలుగుతుందంటే అపోస్తలుడైన పౌలు కంటే ఈ లోకంలో అన్ని పొందినవాడు కాబట్టి వాటన్నిటిని చూసి ఎంతో సంతృప్తి పొంది ఉండాలి కదా. కానీ
తనకున్న గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా గుర్తుంచుకొని తనకు తెలిసినా కూడా వాటన్నిటి మీద నాకు ఆశ లేదు, నాకు సంతృప్తినిచ్చేది, నాకు ఆనందంనిచ్చేది, నేను వెతికేది ఏంటి అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. నేను ఇప్పటి వరకు ఏదైతే లాభముగా ఈ లోకానికి చెందిన నాకున్న గుణ లక్షణాలను, నాకున్న ఆస్తిపాస్తులను చూసి, తన జ్ఞానమును చూసి, ఈలోక తన యొక్క రోమన్ సిటిజన్షిప్ ఉందని సంతోషపడి, గమాలియేలు దగ్గర గొప్ప విద్యాభ్యాసం చేసిన వాడిగా ఉండి, తను ఎంత గొప్ప గొప్ప బెన్యామీను గోత్రంలో నేను జన్మించిన వాడను, హెబ్రీయుడను, పరిసయ్యుల రక్తము నాలో ప్రవహిస్తుంది, ఇవన్నీ కూడా ఒకప్పుడు లాభంగా పరిగణించాడంట. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలిసిన తర్వాత వాటన్నిటిని కూడా నేను నష్టముగా భావిస్తున్నాను. ఆ ప్రభువుని గూర్చిన జ్ఞానము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని నేను ఆరాటపడుతున్నాను. ఆ ప్రభువును గూర్చిన జ్ఞానము తప్ప మిగతా అంతా కూడా నేను చెత్తలాగా, మురుగులాగా, నష్టముగా భావిస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, అందుకనే అంత గొప్పగా దేవుని సేవ చేయగలిగాడు. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఎన్నోసార్లు చదువుతూ ఉన్నాం. మరి దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? దేవుని గురించి జ్ఞానాన్ని వెతకడానికి మన సమయాన్ని వెచ్చించకుండా ఇంకా ఈ లోకంలో ఏదేదో సంపాదించాలి, ఏదేదో సాధించాలి, ఏదేదో గొప్ప కార్యాలు చేయాలని, లోక ప్రకారం గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నామా? లేదా దేవుని యొక్క జ్ఞానాన్ని, యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ పొందాలని మన దృష్టిని దేవుని కొరకు తప్పించే హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రియులారా, ఈ లోకంలో ఎంత మనం సాధించినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా ఎవరితో ఒకరితో మనకి ఏదో అనుమానాలు, అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు మనల్ని తక్కువ చేసి చూస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు మనల్ని సమాధానంగా ఉండనివ్వరు. కానీ ఈ లోకంలో మనం ఏమి చేసినా కూడా మనము సమాధానంగా ఉండాలంటే దేవునితో ఎల్లప్పుడూ మనం సమాధానంగా ఉండాలి. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డము. ఎందుకంటే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా దేవునితో మనం సమాధాన పడి ఉన్నాం. ప్రియులారా, దేవునితో సమాధాన పడి ఉండడం అంటే మనం జీవిస్తున్న ఈ లోకంలో అందరితో మనం సమాధానంగా ఉంటేనే దేవుడితో సమాధానంగా ఉన్నట్లు. మనుషులతో మనం కోపంగా ఉండి, మనుషులతో మనం సమాధానం లేకుండా దేవునితో మనం సమాధానంగా ఉండలేము. ఎందుకంటే తండ్రి, నా యొద్ద అప్పుపడిన వాణ్ణి నేను మన్నించినట్లు నువ్వు నన్ను మన్నించయ్యా అని ప్రతిరోజు పరలోక జపంలో చెప్తున్నాం. మరి మనము ఇతరులతో సమాధానం లేకుండా దేవుడు మనతో సమాధానంగా ఉండాలని మనం కోరుకోలేం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా తండ్రితో ఎల్లప్పుడూ కూడా సమాధానంగా ఉండాలంటే ఈ లోకంలో నన్ను నేను తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ దేవుని చేత హెచ్చించబడడానికి ఈ లోకంలో నన్ను నేను తగ్గించుకోవాలి. ప్రియులారా, ఈ లోకం అంతా కూడా మనము ఎక్కడెక్కడ సంతోషం కలిగి కొన్ని స్థలాలకు వెళ్తాం, కానీ ఆ స్థలాలు ఎప్పుడు మనకి సంతోషాన్ని, సమాధానం ఇస్తాయా? ఈ లోకంలో దేవుని ఆలయం ఒక్కటే, దేవుని సన్నిధి మాత్రమే. దేవుని యొక్క సన్నిధి ఎక్కడెక్కడ ఉంటుందో దాన్ని వెతకుటలోనే మనము సంపూర్ణ ఆనందాన్ని పొందగలం. 16వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, జీవమునివ్వడానికి నువ్వు ఈ లోకంలోనికి వస్తున్నావు, రాబోతున్నావు. నేను ఎక్కడ సంపూర్ణ ఆనందాన్ని పొందగలనంటే అది నీ సన్నిధిలోనయ్యా. అవును ప్రియులారా, రోజులో మనము దేవుని సన్నిధిని వెతకగలుగుతున్నామా? ఈ లోకంలో సంపూర్ణ ఆనందం మనకు ఎక్కడ దొరకదు ప్రియులారా. ఎవరు మనల్ని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచలేరు. కానీ మన సృష్టికర్త అయిన ఆ దేవుని సన్నిధిలో మాత్రమే
మన యొక్క కన్నీటినంతా ప్రభునకు అప్పగించుకోవచ్చు. మన యొక్క అనుమానాలన్నీ కూడా ప్రభు దగ్గర నివృత్తి చేసుకోవచ్చు. మనలోని లోటుపాట్లన్నీ కూడా ఆ ప్రభువు తెలిసి కూడా మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనల్ని సంపూర్ణ ఆనందంతో నింపేది ఆ దేవుని సన్నిధి మాత్రమే. కాబట్టి 63వ కీర్తన 1-2 వచనాల్లో, 42వ కీర్తన 1-2 వచనాల్లో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా ఎంత నేల నీళ్లు లేక ఎండి మాడి ఉండి నీటి కొరకు ఎలా అది తప్పించిపోతుందో, దప్పిక కొన్న దుప్పి నీటి కొరకు ఎలా తప్పించిపోతుందో, నా హృదయము నిన్ను చూడాలని ఆశపడుతున్నది. నీ ముఖమును దర్శించాలని ఉవ్విళ్ళూరుచున్నది. ప్రియులారా, ఉదయమే లేచినప్పుడు మన హృదయము ఇలా తపనతో లేవాలి. ఆ రాత్రంతా మనల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాది దేవుణ్ణి చూడాలని, ఉదయం లేచిన మొదటి క్షణము ఆ ప్రభువుని చూడాలని, ఆ ప్రభువుని స్తుతించాలని, ఆ ప్రభువుని ఆరాధించాలని, ఆ ప్రభువుతో మాట్లాడుకోవాలని, వాక్యము ద్వారా ఆ ప్రభు స్వరాన్ని వినాలని మన హృదయము ఆశపడాలి ప్రియులారా. అప్పుడు ఈ లోకంలో మనకు ఏమి కావాలో మనకు తెలియనప్పటికీ ఆ ప్రభువుకి అన్నా తెలుసు. కాబట్టి ఆ ప్రభువే మనకు అడిగినా అడగకపోయినా సకాలంలో అన్నీ మనకు సమకూరుస్తారు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో గడపడానికి మనం సమయాన్ని వెచ్చించామా? లేనట్లయితే ఇప్పుడు కొద్ది సమయాన్ని తీసుకొని ఆ ప్రభుని సన్నిధిని వెతికే హృదయాన్ని మనలో కలిగించమని పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలంలో తండ్రి, అబ్బా అని పిలవడానికి మాకు కృపనిచ్చిన దేవా నీకు స్తోత్రం. అయా, అశాశ్వతమైన లోకంలో మేము కూడా శాశ్వతంగా ఉండలేము ప్రభా. కాబట్టి ఈ లోకంలో మా మనుగడ ఉన్నంత వరకు అయ్యా, మా నిత్య జీవాన్ని మేము కోల్పోకుండా నీవు వాగ్దానము చేసిన నిత్య జీవాన్ని పొందడానికి మా హృదయము అనుక్షణము కూడా తపన పడాలి ప్రభా. తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1-2 వచనాల్లో నీ చెప్తున్నావు తండ్రి, మీరు వినిన సందేశము మీ హృదయములలో భద్రంగా ఉన్నట్లయితే ఆ వాగ్దానము, ఆ సందేశము దేవుడు క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడన్న వాగ్దానం మీద మా దృష్టిని పెట్టి అయ్యా, ప్రతి క్షణము నిన్ను వెతకడానికి, నీ సన్నిధిలో గడపడానికి, నీ మహిమలో అయ్యా మేము కలిసిపోవడానికి మా హృదయము ఆతృత పడునట్లు నూతన అభిషేకంతో మమ్మల్ని నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన దృష్టి అంతా దేవుని మీద పెడదాం. మనలో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని తీయని, చల్లని, మెల్లని స్వరాన్ని విందాం. ఆ ప్రభువులో ఆనందించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.